అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. కాణిపాకం వినాయకుడి ఆలయానికి అరుదైన ఘనత. వినాయక చవితి రోజే ఆ తీపి కబురు. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు కుమార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి వేళ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి తీపి కబురు అందింది. కాణిపాకం దేవస్థానానికి ISO 9001 2015 సర్టిఫికేట్ ISO సంస్థ ప్రతినిధి శివయ్య అందజేశారు. శనివారం ఉదయం వినాయక చవితి పర్వదినం రోజున కాణిపాక దేవస్థానంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్, కాణిపాకం దేవస్థానం ఈవో గురుప్రసాద్కి ఈ సర్టిఫికేట్ను అందజేశారు. కాణిపాకం దేవస్థానంలో నాణ్యమైన పాలన, పారిశుద్ధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తున్నందుకు ఈ సర్టిఫికేట్ అందజేసినట్లు ISO ప్రతినిధి శివయ్య తెలిపారు. మరోవైపు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానానికి భక్తులు కూరగాయలు అందజేయుటకు టొయోటా వాహనం సుమారు 2.5 టన్నులు వివిధ రకాల కూరగాయలను అందజేశారు. వాహనం విలువ 12 లక్షల రూపాయలు కాగా ఈ వాహనాన్ని దేవస్థానం నిత్య అన్నదానానికి పలమనేరుకు చెందిన శ్రీవారి సేవకులు రవీంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, జైల్ సింగ్, వారి స్నేహితులు, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో గురుప్రసాద్లకు తాళాలు అందజేశారు. అంతకుముందు నిత్య అన్నదాన సత్రంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తులకు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భక్తులకు అన్నదాన వితరణ చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్టుకి భక్తుడు విరాళం అందజేశారు. బంగారుపాళ్యం మండలం కొత్త వెంకటాపురంకు చెందిన పారిశ్రామికవేత్త R. మోహన్ నాయుడు 1,11,116 రూపాయల చెక్కును పూతలపట్టు శాసనసభ్యులకు అందజేశారు. మరోవైపు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ కూడా బాగా పెరిగింది. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు. కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమై 21 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 16న సాయంత్రం ధ్వజారోహణ, ఒడియత్తు ఉత్సవం, రాత్రి జరిగే ఏకాంత సేవలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సెప్టెంబర్ 27న జరగనున్న తెప్పోత్సవంలో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.